Okay. Good evening, students. So yesterday we have discussed the 1905 revolution and its causes. Okay, now let us discuss the 1917 Russian Revolution. 1970 Russian Revolution అనేటువంటిది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం నాన్న. ఓకేనా? చూడన్నా, రష్యన్ రెవల్యూషన్ 1917 Russian Revolution. Actually, in Russia, so manaki a revolution that broke out in the year 1917. So 1917 లో మనకు ఒక రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది మనకు జరిగింది అని మనం చెప్పుకున్నాం. దట్ టు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అన్నాం. అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే బిట్వీన్ 1914 టు ది 1918. సో మనకి ఏదైతే వరల్డ్ వార్ 1 అనేటువంటిది జరుగుతూ ఉన్నిందో అదే సమయంలో ఏ రెవల్యూషన్ దట్ బ్రోక్ అవుట్ ఇన్ రష్యా అని మనం చెప్పుకున్నాం ఇన్ ద ఇయర్ 1917. సో కాబట్టి ఈ రెవల్యూషన్నే మనం ఏమన్నామంటే 1917 రష్యన్ రెవల్యూషన్ అన్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ది రష్యన్ రెవల్యూషన్. 1917 రష్యన్ రెవల్యూషన్ అని మనం చెప్పడం అనేటువంటిది జరిగింది అని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే సో బికాస్ ఆఫ్ అన్ ఇంటర్నల్ రెవల్యూషన్ రష్యా వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. సో బై సైనింగ్ ఏ ట్రీటీ విత్ ది జర్మనీ కాల్డ్ బ్రెస్ట్-లిటావిస్క్ అన్నాం. అంటే బ్రెస్ట్-లిటావిస్క్ అనేటువంటి ఒక ట్రీటీ ద్వారా రష్యా అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తప్పుకొని జర్మనీతో సంధి చేసుకుంది అన్నాను. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఇన్ రష్యా యాక్చువల్లీ దెర్ వర్ 2 రెవల్యూషన్స్ దట్ అకర్డ్ ఇన్ రష్యా ఇన్ ద ఇయర్ 1917. మనకి యాక్చువల్గా 1917లో ఒక రెవల్యూషన్ కాదనన్నా మనకు జరిగింది, ఇక్కడ 2 రెవల్యూషన్స్ అనేటువంటివి జరిగాయి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎన్ని జరిగాయి మనకి అంటే మనకి 2 రెవల్యూషన్స్ అనేటువంటిది జరిగాయి. సో ఫస్ట్ది మనం చూసినట్టయితే ఇక్కడ మనకు సంభవించింది వచ్చి మనకి మార్చ్ రెవల్యూషన్ అని మనం చెప్పుకున్నాం. వై? బికాస్ సో ఇట్ అకర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, సో దట్ ద రెవల్యూషన్ వాజ్ కాల్డ్ యాజ్ ద మార్చ్ రెవల్యూషన్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద నవంబర్ రెవల్యూషన్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ నవంబర్ రెవల్యూషన్ అనేటువంటి దిస్ అకర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఇన్ ద సేమ్ ఇయర్. సో దీస్ 2 రెవల్యూషన్స్ ఆర్ అకర్డ్ ఇన్ ది సేమ్ ఇయర్, దట్ ఈస్ 1917 అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ గమనించినట్టయితే 1917 అనేటువంటి సంవత్సరంలోనే రష్యాలో 2 విప్లవాలు వచ్చాయి అని మనం చెప్పుకుంటాం. సో రష్యాలో ఎన్ని విప్లవాలు రావడం జరిగింది అని అంటే, సో దెర్ వర్ 2 రెవల్యూషన్స్ దట్ అకర్డ్ ఇన్ రష్యా ఇన్ ద ఇయర్ 1917. 1917లో 2 విప్లవాలు అనేటువంటివి వచ్చాయి. మరి ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ది మార్చ్ రెవల్యూషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ ది నవంబర్ రెవల్యూషన్ అని మనం చెప్పుకుంటాం. సో యాక్చువల్లీ ద మార్చ్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది ఫిబ్రవరి రెవల్యూషన్ అని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం నాన్న. అండ్ ద నవంబర్ రెవల్యూషన్ is also called the అక్టోబర్ రెవల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటి సార్, ఇక్కడ ఏమో మార్చ్ రెవల్యూషన్ అన్నారు, మరేమో ఇక్కడ నవంబర్ రెవల్యూషన్ అన్నారు. మరి మార్చ్ రెవల్యూషన్ మరి ఫిబ్రవరి రెవల్యూషన్ అని ఎందుకు అంటారు, మరి నవంబర్ రెవల్యూషన్ అక్టోబర్ రెవల్యూషన్ అని ఎందుకు అంటారు అని మనం చూస్తే ఎస్ దర్ ఇస్ ఏ రీజన్ అని మనం చెప్పుకుంటాం నాన్న. యాక్చువల్లీ సో మనకి గమనించినట్లయితే ద ఓల్డ్ రష్యన్ క్యాలెండర్, యాక్చువల్లీ ద రష్యన్స్ వర్ సో మనకి యూజింగ్ ద ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ అని మనం చెప్పుకుంటాం నాన్న. సో ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ అనేటువంటిది ఉంది. సో ద ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ వాజ్ యూజ్డ్ బై ది రష్యా అని మనం చెప్పుకుంటాం టిల్ 1918. 1918 వరకు వాళ్ళు ఏం ఫాలో అవుతుండేటువంటి వాళ్ళు అంటే ద ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ వాజ్ ఫాలోడ్ బై ది రష్యన్స్ టిల్ 1918 అని మనం చెప్పుకుంటాం. దట్ వాజ్ కాల్డ్ ది జూలియన్ క్యాలెండర్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో దిస్ జూలియన్ క్యాలెండర్ వాజ్ ఫాలోడ్ బై ది రష్యా టిల్ 1918 అని మనం చెప్పుకుంటాం. అయితే అన్ని దేశాలు కూడా ఏం ఫాలో అవుతున్నాయంటే కన్నా గ్రెగోరియన్ క్యాలెండర్ ఆర్ ద ఇంటర్నేషనల్ క్యాలెండర్ అని మనం చెప్తాం మనం. ఇంటర్నేషనల్ ఎక్సెప్ట్ రష్యా
except Russia, all the countries are following the international calendar that is called the Gregorian calendar అని మనం చెప్పుకుంటాం అన్నమాట. The Gregorian calendar, it was the international calendar which was used by all the countries except Russia, but Russia was following the old Russian calendar called the Julian calendar. మరి ఏమి ఇట్లా ఫాలో అయితే ఏంటి తేడా అంటే, యాక్చువల్లీ దిస్ జూలియన్ క్యాలెండర్ వాజ్ 13 days బిహైండ్ టు ది ఇంటర్నేషనల్ క్యాలెండర్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ క్యాలెండర్కి ఇది 13 రోజులు వెనకాల ఉంది ఇది అని మనం చెప్పుకుంటాం. సో 13 days వెనకాల ఉండడం మూలంగా ద మార్చ్ రెవల్యూషన్ ఏదైతే మార్చ్లో జరిగిందని అనుకున్నామో దట్ ఫాల్స్ ఇన్ టు ది ఫిబ్రవరి ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో మనకి ఫిబ్రవరిలోనే జరిగింది. అంటే మార్చ్ అనేది యాజ్ పర్ ది గ్రిగోరియన్ క్యాలెండర్ ద రెవల్యూషన్ దట్ అకర్డ్ ఇన్ మార్చ్, బట్ యాజ్ పర్ ద జూలియన్ క్యాలెండర్ యాక్చువల్లీ జూలియన్ క్యాలెండర్ వాస్ 13 days బిహైండ్ టు ది ఇంటర్నేషనల్ క్యాలెండర్. సో దట్ ద మార్చ్ రెవల్యూషన్ ఇస్ కాల్డ్ ది ఫిబ్రవరి రెవల్యూషన్. And the November revolution actually as per the Gregorian that occurred in November. So but as per the old Russian calendar it occurred in the October month itself, and so that the March revolution is called the February revolution and the November revolution is called the October revolution అని మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. అంటే సో దెర్ వర్ 2 revolutions దట్ అకర్డ్ ఇన్ రష్యా ఇన్ 1917. ఇప్పుడు మీకు క్లియర్గా మనకు అర్థమైంటుంది అని అనుకుంటున్నాను. ఓకేనా. అంటే రష్యాలో 2 విప్లవాలు అనేటువంటివి మనకు ఒకే సంవత్సరంలో, మనం ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, రష్యాలో 2 విప్లవాలు జరిగాయన్నా. ఫస్ట్ వన్ 1905లో జరిగాయి అనుకున్నాం. సో 1905 ఒకటి, 1917 ఒకటి జరిగాయి అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ 1917లోనే 2 జరిగాయి అని మనం చెప్పుకున్నాం. సో హియర్ సి 1917 ఇట్ సెల్ఫ్ మనకి దెర్ ఆర్ 2 రెవల్యూషన్స్ అని మనము చెప్పుకోవచ్చు. సో ఆ 2 రెవల్యూషన్స్ ఫర్ ది ఫస్ట్ వన్ ఇస్ ద మార్చ్ రెవల్యూషన్ అండ్ ది సెకండ్ వన్ ఇస్ ద నవంబర్ రెవల్యూషన్. But as per the old Russian calendar or the Julian calendar, so the March revolution occurred in February month itself and the November revolution occurred in October itself. మరి వీటిని 2 విప్లవాలు కదా, మరి 1917 రష్యన్ రెవల్యూషన్ అని మనం ఎందుకు చెప్పాలి? Why should we say so the revolution that occurred, there is a single revolution that occurred in 1917 called the Russian revolution అని మనం చెప్పుకున్నామంటే, యాక్చువల్లీ మనం ఇక్కడ 2 రెవల్యూషన్స్ మనకి జరిగినప్పటికీ కూడా, దో దెర్ వర్ 2 రెవల్యూషన్స్ దట్ అకర్డ్ ఇన్ రష్యా, బట్ ఇట్ ఈస్ బెటర్ టు సే దట్ దెర్ వాజ్ ఏ సింగిల్ రెవల్యూషన్ దట్ డెవలప్డ్ ఇన్ 2 stages అని చెప్తే అది బెటర్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో దట్ అందరూ కూడా అది 2 విప్లవాలు సంభవించినప్పటికీ కూడా మరి అది 2 స్టేజెస్లో ఒకే విప్లవము 2 స్టేజెస్గా వచ్చింది అని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతున్నది అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో మీరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా. సో మనకేంటి 1917లో వచ్చిన 2 రెవల్యూషన్స్ అనేటువంటివి కూడా ఒక విప్లవమే 2 స్టేజెస్లో వచ్చింది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నౌ ద 1900 రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది మనం చూస్తే ఇట్ వాస్ ఆల్సో కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అని మనం చెప్పుకుంటాం. సో 1917 రష్యన్ రెవల్యూషన్కి మనకి ఏమని పిలుస్తారని అంటే, ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ది అక్టోబర్ రెవల్యూషన్ అని అంటారు. అక్టోబర్ రెవల్యూషన్. సో ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ది బోల్షివిక్ రెవల్యూషన్ అని అంటారు. సో ద అక్టోబర్ రెవల్యూషన్ ఆర్ ద బోల్షివిక్ రెవల్యూషన్. అండ్ so it is also called the communist revolution అని మనం చెప్పుకుంటాం. అండ్ 4th వన్ మనం గమనించుకున్నట్టే ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ది సోషలిస్టిక్ రెవల్యూషన్ అండ్ ద 5th వన్ ఈజ్ 1917 రష్యన్ రెవల్యూషన్. సో ఇట్ వాజ్ సో నేమ్డ్ డిఫరెంట్లీ అని మనం చెప్పుకుంటాం దీన్నే. సో వీ విల్ కాల్ దిస్ రెవల్యూషన్ విత్ డిఫరెంట్ నేమ్స్ అని అన్నా. సో దీన్ని అక్టోబర్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. అంటే దీన్ని 1917 రష్యన్ రెవల్యూషన్ని మనం ఏమని పిలుస్తాం నాన్న అంటే, సో దీనికి అనేకమైనటువంటి నేమ్స్ ఉన్నాయన్న. వాటిలో అక్టోబర్ రెవల్యూషన్ అనేటువంటిది ఒకటి, రెండవది బోల్షివిక్ రెవల్యూషన్ అనేది, 3rd వన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అని, 4th వన్ సోషలిస్ట్ రెవల్యూషన్ అని. సో మనకి 1917 రష్యన్ రెవల్యూషన్ అని కూడా మనం పిలుస్తాము అని మనం చెప్పొచ్చు.
సో మరి అక్టోబర్ రెవల్యూషన్ ఎందుకు అని అంటామంటే బికాస్ ఇట్ వాస్ డెవలప్డ్ మేజర్లీ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్, సో దట్ ఇట్ వాస్ కాల్డ్ ది అక్టోబర్ రెవల్యూషన్. మరి ప్రముఖంగా ఇది అక్టోబర్ నెలలో ప్రారంభమై ఉండడం మూలంగా, అక్టోబర్ నెలలో రావడం మూలంగా ఈ యొక్క విప్లవాన్ని మనము అక్టోబర్ రెవల్యూషన్ అని మనం చెప్తాం. And then a Bolshevik revolution. This revolution was brought up by the Bolsheviks, the Bolshevik party members. So that it was called the Bolshevik revolution అని అంటారు. It was called the Bolshevik revolution అని కూడా మనము చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది నాన్న. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఇస్ ద కమ్యూనిస్ట్ రెవల్యూషన్. యాక్చువల్లీ ద బోల్షివిక్స్ అనేటువంటి వాళ్ళు పార్టీ అది, ద మెంబర్స్ వర్ ద కమ్యూనిస్ట్ అనమాట. So this was those people, the Bolsheviks were the communists, so that it was called the communist revolution అంటాం. అండ్ సోషల్ రెవల్యూషన్ అనేటువంటిది యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ ది పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రెవల్యూషన్. సో దిస్ రెవల్యూషన్ దట్ వాజ్ అక్కర్డ్ ఇన్ ది మనకి సొసైటీ. ఓకేనా. సమాజంలో రావడం అనేటువంటిది జరిగింది అనమాట. సో కాబట్టి సోషలిస్ట్ రెవల్యూషన్ అని కూడా దీన్ని చెప్పుకుంటాం. అండ్ దిట్ వాజ్ అక్కర్డ్ ఇన్ 1917 ఇన్ రష్యా, సో దట్ ఇట్ వాస్ కాల్డ్ ది 1917 రష్యన్ రెవల్యూషన్ అని మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నాన్న. ఓకేనా. సో కాబట్టి ఇన్ని నేమ్స్ అనేటువంటివి దీన్నితో చెప్తారనమాట. ఓకే. నౌ లెట్ us డిస్కస్. మనకి ఇప్పుడు 1917 అనేటువంటిది మనం చూస్తే ద 1917 రష్యన్ రెవల్యూషన్ అనేటువంటి దానికి, సో ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ కాజెస్ అని మనం చెప్పుకుంటాం. 1917 రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది చూస్తే దీనికి కూడా కాజెస్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఏంటి ఆ కాజెస్ అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ చూస్తేనన్నా ప్రధానంగా మనం గమనించుకున్నట్టయితే ద రష్యన్ రెవల్యూషన్ ఇన్ ద ఇయర్ 1917, దట్ ఈస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ మనకి రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటి చూస్తే ఇన్ రష్యా దెర్ వాజ్ అన్ ఇంటర్నల్ రెవల్యూషన్ దట్ డెవలప్డ్ ఇన్ రష్యా అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. మరి ప్రధానంగా ఎందుకు వచ్చింది, వై దీస్ మనకి 1917 రెవల్యూషన్ అనే వచ్చింది అంటే యాక్చువల్లీ దిస్ రెవల్యూషన్ వాజ్ ఫస్ట్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది షార్టేజ్ ఆఫ్ ది ఫుడ్ అనమాట. అంటే ఆహార కొరత వల్ల ఇది ఏర్పడింది అని మనం చెప్పుకుంటాం. అంటే తినడానికి తిండి లేకపోవడం మూలంగా ఈ యొక్క రెవల్యూషన్ అనేటువంటిది డెవలప్ అయింది అని మనం చెప్పుకుంటాం నాన్న. యాక్చువల్లీ అట్ ఫస్ట్ దిస్ రెవల్యూషన్ వాజ్ డెవలప్డ్ సో ఎస్పెషలీ ఇన్ ది అమాంగ్ ది విమెన్ వర్కర్స్ ఇన్ ఏ టెక్స్టైల్ ఇండస్ట్రీ అట్ పెట్రోగ్రాడ్లోని ఉమెన్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వలన ఆ ఉమెన్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళ మధ్యలో ఇది యొక్క విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయింది అని మనం చెప్పుకున్నాం. సో దిస్ 1917 రెవల్యూషన్ వాజ్ డెవలప్డ్ అమాంగ్ ద ఉమెన్ వర్కర్స్ ఆఫ్ ఏ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది ఉంది. సో ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళలు సో మనకి తీసుకొని వచ్చారనమాట ఈ ఉద్యమాన్ని. ఎక్కడుంది అది? పెట్రోగ్రాడ్ అనేటువంటి నగరంలో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఈ యొక్క రెవల్యూషన్ అనేటువంటి స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్లీ రెవల్యూషన్ అనేటువంటిది వాళ్ళేం ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకోలేదు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే యాక్చువల్లీ దే కేమ్ అవుట్ ఆన్ స్ట్రైక్ బికాస్ ఆఫ్ ది షార్టేజ్ ఆఫ్ ది ఫుడ్. అంటే ప్రధానంగా వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఉమెన్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఆహారపు కొరత ఏర్పడింది. ఆహారపు కొరత ఎప్పుడైతే ఏర్పడిందో సో దే ఫెల్ట్ వెరీ హంగ్రీ, సో దట్ దే డిమాండెడ్ ఫర్ ద ఫుడ్. సో ఫుడ్ అనేటువంటిది దానికి కావాలి అని డిమాండ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే సో ఎందుకు సార్ అక్కడ కొరత వచ్చింది ఫుడ్ అంటే బికాజ్ రష్యా వాజ్ మనకి పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్. సో ఫస్ట్ వరల్డ్ వార్లో అది పార్టిసిపేట్ అనేటువంటిది అయింది అనమాట. కాబట్టి కావడం మూలంగా సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ రిసోర్సెస్ వర్ స్పెంట్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఓకేనా. ఆల్ రిసోర్సెస్ వర్ పుట్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్, సో దట్ సో ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ది రష్యా వాజ్ ఆల్సో డిక్లైన్డ్ గ్రేట్లీ అని మనం చెప్పుకున్నాం అనమాట. అంటే చాలా ఘోరంగా మనకి ఏమైంది అంటే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయింది రష్యాది. ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి పడిపోయిందో ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చింది అనమాట.
ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చేటప్పటికి సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేటువంటిది ఖచ్చితంగా వర్క్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు గివ్ క్లోత్స్ టు ది కంట్రీ పీపుల్ ఆర్ ది సోల్జర్స్ ఆర్ ది ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్నటువంటి మొత్తం వాళ్ళందరికీ కూడా మనకి ఈ నెసెసిటీ మనకి న్యాచురల్ కమాడిటీస్ మనకి నెసెసిటీ కమాడిటీస్ కాబట్టి ఇవి ఖచ్చితంగా దే హ్యావ్ టు వర్క్ అనమాట. సో దట్ సో మనకి ఈ ఉమెన్ వర్కర్స్లో ద హెడ్ ఆఫ్ ది ఉమెన్ వర్కర్స్ హ్యాడ్ సో మనకి డిమాండెడ్ సో మనకి ఫర్ ది పీస్ ఆఫ్ ది బ్రెడ్. మనకి ఇక్కడ ఏం చెప్తామంటే ఫుడ్ అనేటువంటిది వాళ్ళు మనకు మాదిరిగా ఆహారం మాదిరి కాకుండా బ్రెడ్ రూపంలో అంటే బ్రెడ్స్ ఎక్కువగా వాళ్ళు తినేటువంటి వాళ్ళు అక్కడ. కాబట్టి దే డిమాండెడ్ ఫర్ ది బ్రెడ్ ఆర్ మనకి రోటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకి ఫుడ్ అనేటువంటి షార్టేజ్ వచ్చింది. దే డిమాండెడ్ ఓకేనా. ద హెడ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ది ఉమెన్ వర్కర్స్ డిమాండెడ్ ఫర్ ది మనకి ఫుడ్కి డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్లీ ద ఇండస్ట్రియల్ హెడ్ అనేటువంటి ద మేనేజ్మెంట్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫుడ్ టు ది ఆ ఉమెన్ వర్కర్ ఆ లీడర్కి ఆమెకి ఎవరికి ఫుడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు ఓకేనా. ఈ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే షీ హ్యాడ్ టేకెన్ ద ఫుడ్ బట్ షీ రిఫ్యూజ్డ్ టు డూ వర్క్. సో ఏం చేశారు వాళ్ళు అక్కడ మొత్తం అంతా కూడా షార్టేజ్ ఉంది మాకు ఫుడ్ ఇవ్వలేదని చెప్పి ఏం చేశారు టూల్ డౌన్ చేశారు వాళ్ళు. మనం ఏ విధంగా అయితే టీచర్స్ అంతా పెన్ డౌన్ చేస్తారో ఆల్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు పెన్ డౌన్ చేస్తారో అట్లనే టూల్ డౌన్ అనేటువంటిది చేశారు. అంటే ఏంటి పనిముట్లన్నీ కూడా నిలిపారేశారు. పనిముట్లని ఎవ్వరు కూడా ముట్టలేదు అనమాట. అంటే వర్క్ చేయడానికి దే రిఫ్యూజ్డ్ టు వర్క్ అన్లెస్ దే ప్రొవైడ్ ఫుడ్ టు ది స్టార్వింగ్ పీపుల్. అక్కడ ఆకలితో ఉన్నటువంటి మహిళలకి లేదంటే ఆకలితో ఉన్నటువంటి లేబర్కి సో ఎప్పుడైతే ఫుడ్ అనేటువంటిది ఇవ్వలేదో దే రిఫ్యూజ్డ్ టు వర్క్ సో ఇన్ ద ఇండస్ట్రీస్ అనమాట. సో టూల్ డౌన్ వాజ్ సో మనకి హ్యాడ్ అడాప్టెడ్. సో వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. సో మనకి ఎప్పుడైతే తీసుకున్నారో బట్ ద మేనేజ్మెంట్ సో వాళ్ళని ప్రెషర్ తీసుకొని వచ్చింది అనమాట. లేదు ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సిందే అని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్లీ ద ఉమెన్ వర్కర్స్ ఆఫ్ ఏ టెక్స్టైల్ ఇండస్ట్రీ అట్ పెట్రోగ్రాడ్ కేమ్ అవుట్ ఆన్ స్ట్రైక్. సో ఏం చేశారు వాళ్ళు స్ట్రైక్ అనౌన్స్ చేశారు అనమాట. సో దే అనౌన్స్డ్ స్ట్రైక్ ఆన్ 8th March 1917 అని మనం చెప్పుకున్నాం. సో 8th March 1917లో ఏం చేశారు నాన్న అంటే అతను ఆ యొక్క రెవల్యూషన్ యాక్చువల్లీ ఏ స్ట్రైక్ ఆ హంగర్ స్ట్రైక్ సో వాజ్ స్టార్టెడ్ బై ది ఉమెన్ వర్కర్స్ ఆఫ్ ఏ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ పెట్రోగ్రాడ్. సో మనకి ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఇమ్మీడియట్గా మనకి 8th March 1917 అని మనకి చెప్పడం జరిగింది. ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఇది తీసుకొని వస్తానట్లనే సో విత్ ఇన్ 2 days సో దట్ మీన్స్ ఆన్ 10th March అనేటువంటిది సో మనకి ఏమైపోయింది దిస్ హంగర్ స్ట్రైక్ బికేమ్ ఏ రెవల్యూషన్. సో వై బికాజ్ సో దిస్ స్ట్రైక్ వాజ్ సపోర్టెడ్ బై ఆల్ ద యూనియన్స్ ఆఫ్ ది రష్యాలో ఉన్నటువంటి వర్కర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ది వర్కర్ యూనియన్స్ హ్యాడ్ సపోర్టెడ్ ది హంగర్ స్ట్రైక్ విచ్ వాజ్ లెడ్ బై ది సో ఉమెన్ వర్కర్స్ 10,000 ఉమెన్ వర్కర్స్. యాక్చువల్గా అక్కడ ఎంతమంది ఉన్నారు 10,000 ఉమెన్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ హంగర్ స్ట్రైక్కి సపోర్ట్ చేశారు. సో దిస్ స్మాల్ స్ట్రైక్ విచ్ అకర్డ్ అట్ ది పెట్రోగ్రాడ్ సో విత్ ది మెంబర్స్ ఆఫ్ 10,000 బికెమ్ ఏ నేషనల్ స్ట్రైక్ ఆన్ 10th March. సో 10th Marchలో ఏమైపోయింది అదో నేషనల్ స్ట్రైక్ అయిపోయింది అనమాట ఓకేనా. అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తమైనటువంటి సమ్మె మాదిరిగా అయిపోయింది అనమాట. ఎందుకు వై బికాజ్ ఆల్ ది వర్కర్ యూనియన్స్ ఆర్ లేబర్ యూనియన్స్ హ్యాడ్ సపోర్టెడ్ ది హంగర్ స్ట్రైక్ లెడ్ బై ద విమెన్స్. ఆ ఉమెన్స్ తీసుకొని వచ్చినటువంటి హంగర్ స్ట్రైక్కి వీళ్ళు హెల్ప్ చేశారు, అంతేకాకుండా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి సో ఆల్ ది సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటి బయట నుంచి వచ్చి నేను నీకు సపోర్ట్గా ఉంటాను అనడం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ పనులను నిలిపేసి వచ్చి వీళ్ళతో జాయిన్ అయిపోయారు అనమాట. సో టోటల్ కంట్రీ మొత్తం అంతా కూడా ఏమైపోయింది స్ట్రైక్ అనేటువంటిది హంగర్ స్ట్రైక్ అనేటువంటిది అయిపోయింది. సో అయినప్పటికీ వీళ్ళని అణచివేయాలని ట్రై చేసినప్పుడు ఇమ్మీడియట్లీ సో దీస్ పీపుల్ దిస్ నేషనల్ స్ట్రైక్ టర్నడ్ ఇంటూ ఏ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ మాదిరిగా మారిపోయింది. సో దీస్ రెవల్యూషనరీ ఫోర్సెస్ యాక్చువల్లీ ఫస్ట్ హంగర్ స్ట్రైక్గా వచ్చింది ఇది. సో హంగర్ స్ట్రైక్ ఏ విధంగా మారిపోయింది రెవల్యూషన్గా మారిపోయింది. సో ఎప్పుడు రెవల్యూషన్గా మారింది ఆన్ 10th March 1917. So when all the labor unions or worker unions
had given assistance and had cooperated, so they had supported the women workers of a textile industry who brought a hunger strike, so వాళ్ళని సపోర్ట్ చేశారో, సో దిస్ నేషనల్ స్ట్రైక్, దిస్ హంగర్ స్ట్రైక్ బికెమ్ ఏ నేషనల్ స్ట్రైక్. సో ఎప్పుడైతే నేషనల్ స్ట్రైక్ అయిందో, సో ద ఆర్మీ ఆఫ్ ది జార్ ట్రైడ్ టు సప్రెస్ దోస్ పీపుల్. సో ఇమ్మీడియట్లీ దిస్ నేషనల్ స్ట్రైక్ బికెమ్ ఏ రెవల్యూషన్. వెంటనే ఏమైపోయింది, అది ఒక రెవల్యూషన్గా మారిపోయింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే రెవల్యూషన్ అయిపోయిందో, ఇమ్మీడియట్లీ దే మూవ్డ్ టువర్డ్స్ ద రాయల్ ప్యాలెస్. వీళ్ళు ఏం చేస్తారు, రాయల్ ప్యాలెస్ దగ్గరికి పోయారు. రాయల్ ప్యాలెస్ అనేటువంటి దానికి పోయారు. ఓకేనా. అప్పుడు కేవలము ఎప్పుడు 1905లో కూడా రాయల్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు నాయకత్వంలో, ఫాదర్ గోపాన్ అన్నాం. ఫాదర్ గోపాన్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది ఫాదర్ గోపాన్. సో మనకి 9th January 1905 ఆల్ ది పీపుల్ మూవ్డ్ ఇన్ ఆర్డర్ టు సో టెల్ దేర్ ప్రాబ్లమ్స్ టు ది జార్. అక్కడ వాళ్ళు యాజ్ ఎ ప్రొఫెషన్గా వెళ్ళారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ రెవల్యూషన్గా వెళ్ళారు, రాయల్ ప్యాలెస్కి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, ఆన్ 12th March 1917, so these revolutionary forces got or the arrested, they are captured Tsar Nicholas II. Tsar Nicholas IIని బంధించడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. జార్ నికోలస్ II ఎవరు బంధించారు, దీస్ రెవల్యూషనరీ ఫోర్సెస్. రెవల్యూషనరీస్ ఎట్లయ్యారు, హంగర్ స్ట్రైక్గా స్టార్ట్ అయింది. హంగర్ స్ట్రైక్ అయిన తర్వాత నేషనల్ స్ట్రైక్ అయింది. నేషనల్ స్ట్రైక్ నుంచి రెవల్యూషన్గా మారింది. సో దీస్ రెవల్యూషనరీ ఫోర్సెస్ దే మూవ్డ్ యాజ్ ఎ ప్రొసెషన్ టు ది రాయల్ ప్యాలెస్, అండ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ దే కాట్ ఆర్ దే అరెస్టెడ్ ఆర్ దే, సో మనకి ఏం చేశారంటే బంధించడం జరిగింది. క్యాప్చర్డ్ జార్ నికోలస్ II ఆన్ 12th March 1917. 12th March 1917లో అతన్ని పట్టుకొని బంధించడం అనేటువంటిది జరిగింది నాన్న. ఓకేనా. సో ఎవరిని, ద జార్ నికోలస్ II. హూ వాజ్ జార్ నికోలస్ II? సో ది దెన్, ఓకేనా, జార్ ఆఫ్ ది రష్యా అని మనం చెప్పుకున్నాం, ఆర్ ది ఎంపరర్ ఆఫ్ రష్యా. జార్ నికోలస్ II వాజ్ అరెస్టెడ్ బై ద రెవల్యూషనరీ ఫోర్సెస్, లేదంటే అన్ని బంధించడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం అనమాట. సో ఈ విధంగా బంధించినటువంటి తర్వాత ఇమ్మీడియట్లీ ఆన్ 15th March 1917 జార్ నికోలస్ II వాజ్ హ్యాంగ్డ్ అని మనం చెప్పుకున్నాం. అతన్ని ఉరి తీయడం అనేటువంటిది జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ మనకు కొన్ని పుస్తకాల్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే, మనకు హ్యాంగ్డ్ అని కొన్ని దాంట్లో ఇచ్చాడు. సో ఆర్ అబ్డికేటెడ్ ద థ్రోన్ అని కూడా మనకి ఇచ్చాడు అనమాట. అంటే సింహాసనాన్ని తొలగించి వేసేసినారు అక్కడ నుంచి అని మనకు చెప్పుకున్నారు అనమాట. ఓకేనా. సో ఆన్ 15th March 1917, so Tsar Nicholas II was removed from the throne as the emperor of Russia. రష్యా చక్రవర్తిగా సో జార్ నికోలస్ IIను 15 March 1917 సంవత్సరంలో మనకి ఏం చేసినారు, చక్రవర్తిని తీసేశారు అనమాట. ఓకేనా. తర్వాత ఉరి తీశారు అనేటువంటిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ మనకి ఉంది బుక్ పుస్తకాల్లో. ఓకేనా. సో ఇన్ దిస్ వే జారిజం ఇన్ రష్యా వాజ్ ఎండెడ్. రష్యా వాజ్ ఎండెడ్ అని మనం చెప్పుకుంటాం. వాజ్ ఎండెడ్. సో వెన్ హీ అబ్డికేటెడ్ ద థ్రోన్ ఆన్ 15th March 1917. యాక్చువల్లీ ద రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 12th March వచ్చింది ఇక్కడ. సో 12th March లోనే పోయింది. రెవల్యూషనరీ ఫోర్సెస్ దే మూవ్డ్ యాజ్ ద మూవ్డ్ టు ది రాయల్ ప్యాలెస్ యాజ్ ఎ ప్రొసెషన్ అండ్ అరెస్టెడ్ ది నికోలస్ II ఆన్ 12th March ఇట్సెల్ఫ్. అంటే ఆ రోజే మనకి రెవల్యూషన్ వచ్చింది. సో 12th March అనేటువంటిది వచ్చింది మనకి ఇక్కడ. 12th March అంటే ఏంటి, యాజ్ పర్ ద ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ మనం చెప్పుకున్నాం. ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ 13 days బిహైండ్, 13 days వెనకలు ఉంది. కాబట్టి ఇది మార్చిలో 12వ తారీఖు జరిగిందంటే ఓల్డ్ రష్యన్ క్యాలెండర్ ప్రకారం అది ఫిబ్రవరిలోనే జరిగింది. February 28th అనమాట. ఓకేనా. సో ఫిబ్రవరిలో జరిగింది కాబట్టి దీన్ని ఫిబ్రవరి రెవల్యూషన్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా ద జార్ నికోలస్ II వాజ్ అబ్డికేటెడ్ సో ఫ్రమ్ ది థ్రోన్ ఆన్ 15th March 1917. 15th March 1917 అని మనం చెప్పుకుంటాం. 15th March అంటే జారిజం ఎండెడ్ ఇన్ రష్యా ఆన్ 15th March 1917. సో ఇది మనకు అడుగుతాడు. ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నానంటే ఇక్కడ బిట్ ఉందన్నమాట ఇది. ఓకేనా. జారిజం వాజ్ ఇన్ రష్యా వాజ్ ఎండెడ్ ఆన్ డాష్ అంటారు. జారిజం ఇన్ రష్యా వాజ్ ఎండెడ్ ఆన్ అంటాడు. ఆన్ అంటే డేట్తో సహా రాయాల. 15th March 1917.
కాబట్టి ఆ విధంగా జారిజం అనేటువంటిది అక్కడ అంతమైపోయింది అని మనం చెప్పు. సో ఎప్పుడైతే ఈ విధంగా జారిజం అనేది అంతమైపోయిందో ఇక్కడ ఉన్నటువంటి రెవల్యూషనరీ ఫోర్సెస్ అనమాట. సో దీస్ రెవల్యూషనరీ ఫోర్సెస్ హూ గాట్ సక్సెస్ ఇన్ ది ఫిబ్రవరి రెవల్యూషన్లో ఎవరైతే విజయం సాధించారో, ఆర్ ది మార్చ్ రెవల్యూషన్ అన్న, ఓకేనా, ఈ ఫిబ్రవరి రెవల్యూషన్లో ఎవరైతే విజయం సాధించినారో ఆల్ దీస్ రెవల్యూషనరీ ఫోర్సెస్, సో దే ఇమ్మీడియట్లీ, సో ఆఫ్టర్ డీథ్రోనింగ్ ది జార్ నికోలస్ II ఫ్రమ్ ది థ్రోన్, ఏం చేస్తారు అంటే ఏ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వాజ్ అనౌన్స్డ్ అని మనం చెప్పుకున్నాం. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. Provincial government was established under the leadership of Prince Love. LOV నేనా, LOVE అనుకోద్దండి, Prince Love, under the leadership of Prince Love. So మనకి a provincial government was established after dethroning Tsar Nicholas II from the throne అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో థ్రోన్ నుంచి అంటే ఏదైతే మనకు సింహాసనం నుంచి అతన్ని తొలగించారో, ఇప్పుడు చక్రవర్తి లేడు కదా, మరి చక్రవర్తి లేడు కాబట్టి ఎవరు పరిపాలించాలా, కాబట్టి ఒక గవర్నమెంట్గా డిక్లేర్ చేయాలా. ఓకేనా. సో ఏ గవర్నమెంట్గా డిక్లేర్ చేశారు, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వాజ్ డిక్లేర్డ్. ఓకేనా, ఇన్ రష్యా ఆన్ 15th March 1917. సో ఎవరు డిక్లేర్ చేశారు, ద విక్టోరియస్ రెవల్యూషనరీ ఫోర్సెస్. ఓకేనా, ద రెవల్యూషనరీ ఫోర్సెస్ హూ గాట్ సక్సెస్ ఇన్ ది ఫిబ్రవరి రెవల్యూషన్. So they made a provincial government in Russia. They established a provincial government in Russia under the leadership of Prince Love అనేటువంటి వారి నాయకత్వంలో ఏం చేశారనంటే ఒక గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ ప్రిన్స్ లవ్ అనేటువంటి గవర్నమెంట్ వస్తానట్లనే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్స్ వెరీ సూన్ ఏం చేస్తాము, వి విల్ సో ఎస్టాబ్లిష్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని అన్నారు. అంటే ఇది ప్రిన్స్ లా, ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేటువంటిది టెంపరీ గవర్నమెంట్ అనేటువంటిది. సో కాబట్టి వీరేం చెప్పాడు, సూన్ ఆఫ్టర్ కమింగ్ టు ది పవర్, ఓకేనా, సూన్ ఆఫ్టర్ బికమింగ్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇన్ రష్యా, ద ప్రిన్స్ లవ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడని అంటే, సో వెరీ సూన్ వి విల్ ఎస్టాబ్లిష్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని అన్నాడు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ది. అండ్ సెకండ్ వన్ మనం చూసినట్టయితే వి విల్ పుట్ అన్ ఎండ్ టు ది వార్ అన్నారు. సో ఏ వారు, ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా ఉంది కదా అది, ఓకేనా, పుట్ అన్ ఎండ్ టు వార్ అనేటువంటిది చెప్పారు. ఓకేనా. అండ్ సో వెల్ఫేర్ మెషర్స్ టు ది పీపుల్, సో అనేటువంటిది వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఎజెండా. ద ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ ఆర్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ది 1917 రష్యన్ రెవల్యూషన్ ఆర్ ద ఫిబ్రవరి రెవల్యూషన్, అంటే ఫిబ్రవరిలో వచ్చినటువంటి లేదా మార్చిలో వచ్చినటువంటి రెవల్యూషన్ తర్వాత ఏర్పడినటువంటి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ ప్రామిస్డ్ ద పీపుల్కి అంటే ప్రజలకి ఏం చేసింది అంటే ప్రమాణం చేసింది ఏమని, సో అయ్యా ఇట్స్ వెరీ సూన్ మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని, యుద్ధంలో అంటే రష్యాని యుద్ధంలో నుంచి విరమింపజేస్తామని, ప్రజలకని వెల్ఫేర్ మెజర్స్ అనేటువంటివి మేము కల్పిస్తాము, మేము చేస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. అయితే సో ఇట్స్ వెరీ సూన్ ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ బికమ్ అన్పాపులర్. మనకేమైపోయింది, ఈ ప్రిన్స్ లవ్ అనేటువంటి వారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ గవర్నమెంట్, సో దే ఎర్నెడ్ బ్యాడ్ నేమ్. సో వీళ్ళకి ఏమొచ్చింది, బ్యాడ్ నేమ్ అనేటువంటిది వచ్చింది అనమాట. బికమ్ అన్పాపులర్. సో అన్పాపులర్ అనేటువంటిది అయిపోయింది అని మనం చెప్పుకున్నాం. సో దిస్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ విచ్ వాజ్ హెడెడ్ బై ది ప్రిన్స్ లవ్, ఓకేనా, ఎర్నెడ్ ఎ బ్యాడ్ నేమ్. సో ది గాట్ బ్యాడ్ నేమ్. సో ఇట్ బికమ్ అన్పాపులర్. సో విత్ దేర్ ఎజెండాతో ఇమ్మీడియట్గా ఏమైపోయిందంటే, సో ఎవరు కూడా మనకి పరిస్థితి ఒప్పుకోలేదు, అతని యొక్క గవర్నమెంట్ని ఇతను చేసేటువంటి మెజర్స్ అనేటువంటిది ఎవరు కూడా యాక్సెప్టబుల్ చేయలేదు. సో దట్ ఇమ్మీడియట్గా ఏం చేశాడు అంటే, సో హీ వాజ్ డీథ్రోన్డ్. ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి
హెడ్గా ఉన్నటువంటి ప్రిన్స్ లాని తొలగించి వేసేసి సో ఎవరు వచ్చారంటే కెరెన్స్కీ గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది మనం చెప్పుకుందాం. కెరెన్స్కీ. సో కెరెన్స్కీ అనేటువంటిది ఎవరున్నా అంటే వీళ్ళు మెన్షివిక్స్ అని మనం చెప్పుకుంటాం. మెన్షివిక్ పార్టీ యొక్క లీడర్ ఇతను. సో మెన్షివిక్స్ అని అంటాం. మెన్షివిక్ పార్టీ యొక్క లీడరే కెరెన్స్కీ అని మనం చెప్పుకుంటాం. సో కెరెన్స్కీ ఎప్పుడు వచ్చాడు? కెరెన్స్కీ కేమ్ ఆఫ్టర్ ది డీథ్రోనింగ్ ప్రిన్స్ లవ్. ఓకేనా, ప్రిన్స్ లవ్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ హెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రిన్స్ లవ్ను తొలగించి ఎవరు వచ్చారు అధికారంలోకి? కెరెన్స్కీ అనేటువంటి వ్యక్తి అధికారంలోనికి రావడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో కెరెన్స్కీ కూడా ఏం చేశాడు? సో హీ ఆల్సో ప్రామిస్డ్ టు ది పీపుల్. ఇతను కూడా ప్రజలకు కొన్ని ప్రమాణాలు చేశాడు అనమాట. సో ఏం ప్రమాణాలు చేశాడు? ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? ఎందుకు ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ అనేటువంటిది అన్పాపులర్ అయింది? సో వీళ్ళు ఏమంటున్నారు? పుట్ అండ్ ఎండ్ టు ది వార్. వీళ్ళు యుద్ధాన్ని మేము ఏం చేస్తాము, ఇమ్మీడియట్గా మేము క్లోజ్ చేసేస్తాము అని అన్నారు. సో అదే ఈ పాయింట్ వాళ్ళు పెట్టిన దానివల్ల వీళ్ళు ప్రజలందరూ కూడా అపోజ్ అయినారేమో అనుకున్నాడు ఇతను. ఎవరు? కెరెన్స్కీ. ఎందుకు అలా అనుకున్నాడు? సో 1904 అండ్ 1905లో ఏదైతే మనకు రెవల్యూషన్లో మనకి వార్ జరిగిందో, రూసో జపనీస్ వార్ అనేటువంటిది, ఈ రూసో జపనీస్ వార్లో రష్యా అనేటువంటిది ఓడిపోయినందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రష్యన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు 1905 రెవల్యూషన్ అనేటువంటి తీసుకొని వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ప్రిన్స్ లవ్ అనేటువంటి వ్యక్తి 1917లో మనకు ఉన్నప్పుడు ఈ వరల్డ్ వార్ నుంచి నేను విరమిస్తున్నాను అంటే ఇది మనకు ఒక డిఫీట్ లాగా భావిస్తారేమో అనే ఉద్దేశంతో ద కెరెన్స్కీ వాట్ హీ అనౌన్స్డ్ సో ఏం చేశాడంటే హీ విల్ అనౌన్స్ దట్ వి విల్ కంటిన్యూ ఇన్ ద వార్ అని అన్నాడు. ఓకేనా, రష్యా విల్ కంటిన్యూ ఇన్ వరల్డ్ వార్ 1 అని చెప్పాడు. అండ్ బ్రింగ్ అండ్ స్పీడీ అండ్ హానరబుల్ కంక్లూజన్. అయ్యా మేము ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తాము, అంతేకాకుండా యుద్ధానికి విజయాన్ని తీసుకొని వచ్చి గౌరవప్రదంగా దాన్ని నిలుపుతాము అని అనౌన్స్ చేశాడు అనమాట. అదొకటి. రెండవది, సో ఇతను కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేటువంటి పీపుల్కి అని చెప్పారనమాట, బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. సయా మీకు వెల్ఫేర్ మెజర్స్ అనేటువంటి అక్కడ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. సో వి విల్ డూ మనకి వెల్ఫేర్ మెషర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మేము అందరికీ కూడా మేము ఇస్తాము, మేము ఖచ్చితంగా మేము ప్రజలందరికీ కూడా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అనేటువంటి మేము కల్పిస్తాము. వి విల్ ప్రొవైడ్ ఆల్ నేచురల్ మనకి వాట్ ఎవర్ యూ నీడ్, మీకు ఏమి కావాలో అవన్నీ మేము చేస్తాము అని చెప్పి ఇక్కడ సెకండ్ ప్రామిస్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ 2 ప్రమాణాలు అనేటువంటిది ఇతను చేశాడనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ కూడా సో ఆఫ్టర్ ఇట్స్ వెరీ ఫ్యూ ఓకేనా మంత్స్ సో ద కెరెన్స్కీ గవర్నమెంట్ ఆల్సో బికమ్ అన్పాపులర్. ఓకేనా. సో ఏం చేశారు ఇక్కడ? ప్రధానంగా ఈ కెరెన్స్కీ అనేటువంటి వ్యక్తి ప్రిన్స్ లవ్ చేసినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో లేదా ఎజెండా ఏదైతే ఉందో దానికి క్వైట్ డిఫరెంట్గానే చెప్పాడు ఇతను. అంటే అతను చెడ్డ పేరు వచ్చింది, అంటే అతను చేసినటువంటి ప్రమాణాలకు ఆపోజిట్గా మనం చెప్పినట్లయితే సో విల్ గెట్ గుడ్ నేమ్ అని అనుకున్నాడు. బట్ కెరెన్స్కీ గవర్నమెంట్ ఆల్సో బికమ్ అన్పాపులర్ ఇట్స్ వెరీ సూన్. సో అతి త్వరలోనే సో మనకి కెరెన్స్కీ గవర్నమెంట్ కూడా బికమ్ అన్పాపులర్ అనమాట. సో వై? బికాస్ ఓకేనా. సో చాలా త్వరలోనే ఏం చేశారంటే అతనికి కూడా చెడ్డ పేరు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. సో బై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ మనకు విఐ లెనిన్ మనకి చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుందా? మనకి ఎప్పుడు చెప్పుకున్నామంటే ఇంపీరియలిజం అనేటువంటి టాపిక్లో మనం ఆ పదం వచ్చింది నాన్న. ఇంపీరియలిజం అనేటువంటి దాంట్లో మనకు వచ్చింది ఆ పదం విఐ లెనిన్. సో కాల్డ్ దిస్ ఇంపీరియలిజం యాజ్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ది క్యాపిటలిజం అన్నాడు విఐ లెనిన్. సో ఇంపీరియలిజం వాజ్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాం. అక్కడ ఎవరు చెప్పారు అది అంటే విఐ లెనిన్ అని అన్నాం. అంటే విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి అక్కడ మనము ఇంపీరియలిజంలో భాగంగా ఆ పదం ఆ విఐ లెనిన్ అనే వ్యక్తిని మనం డిస్కస్ చేసుకున్నాం. అతను ఇప్పుడు ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది అనమాట. మరి ఎవరు లెనిన్ అనేటువంటిది? హూ వాజ్ లెనిన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు మనము చూస్తాం అన్న. సో లెనిన్ అనేటువంటి వాని పూర్తి పేరు మనం చూసినట్టయితే యాక్చువల్లీ హిజ్ ఫుల్ నేమ్ వాజ్ వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్ అని అంటాం. హిజ్ ఫుల్ నేమ్ వాజ్ వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియానోవ్. సో వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియానోవ్.
ఓకేనా. హీ చేంజ్డ్ హిజ్ నేమ్ సో యాజ్ విఐ లెనిన్. విఐ మీన్స్ వ్లాదిమిర్ ఇల్లిచ్ లెనిన్. సో వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియనోవ్ అతని పూర్తి పేరు. కానీ ఇతను ఏం చేశాడు, హీ చేంజ్డ్ హిజ్ నేమ్ యాజ్ విఐ లెనిన్. విఐ లెనిన్గా అతను తన పేరును మార్చుకోవడం అనేటువంటిది జరిగింది నాన్న. ఓకేనా. తన పేరుని ఏం చేశాడు, మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అంటే ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ది జార్ గవర్నమెంట్ రైట్స్. జార్ గవర్నమెంట్ అంటే అప్పుడు జార్ గవర్నమెంట్ ఇంకా మనకి విప్లవం అంతా జరగక ముందు స్టోరీ అనమాట నాన్న ఇది. జార్ గవర్నమెంట్. జార్ గవర్నమెంట్ అనేటువంటిది ఎవరు, జార్ అలెగ్జాండర్ III అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా. ఆ జార్ అలెగ్జాండర్ III మనం చెప్పుకున్నాం 1881 to 1894 అతను రూల్ చేశాడు అని అనుకున్నాం. సో రష్యాని. సో జార్ అలెగ్జాండర్ III అనేటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే అతని మీద దాడులు చేసింది. ఎవరి మీద, ఈ యొక్క వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియనోవ్ మీద. సో ఎందుకు అటాక్ చేసింది అంటే ఆ అటాక్ చేయడం మూలంగానే అతని పేరు మార్చుకున్నాడు. వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియనోవ్ నుంచి సో ఏమని మార్చుకున్నాడు, విఐ లెనిన్గా మార్చుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా. సో మనకి ఈ విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి మీద లేదంటే వ్లాదిమిర్ ఇల్లిచ్ విలియనోవ్ మీద ఎందుకు జార్ గవర్నమెంట్ రైట్ చేసిందంటే బికాజ్ హిజ్ బ్రదర్, ఎవరు, విఐ లెనిన్ యొక్క బ్రదర్, హిజ్ బ్రదర్ వాజ్ ఇన్ ఏ గ్రూప్. His brother, he is not in that group. His brother was in a group which tried to assassinate Tsar Alexander III. ఈ జార్ అలెగ్జాండర్ III అనే వాడిని సంపేయాలా అని ప్రయత్నించినటువంటి ఒక గ్రూపులో ఈ యొక్క విఐ లెనిన్ గాని అన్న ఉన్నాడు. విఐ లెనిన్ యొక్క అన్న ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ విఐ లెనిన్ వాళ్ళ అన్న ఈ యొక్క జార్ అలెగ్జాండర్ IIIని చంపడంలో ఉన్నాడు కాబట్టి వీడు కూడా ఇందులో భాగం ఉంటుంది అని ఏం చేశారు, విఐ లెనిన్ అనేటువంటి వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. అట్ లాస్ట్ దే కాట్ హిమ్, ద రష్యన్ సోల్జర్స్. సో దే ఏం చేశారు, దే క్యాప్చర్డ్ హిమ్ అండ్ సెంట్ టు ది సైబీరియా అనేటువంటి ప్రాంతానికి పంపించారు నాన్న. సైబీరియా. హూ వాస్ సెంట్ టు సైబీరియా, విఐ లెనిన్ వాస్ సెంట్ టు సైబీరియా. సో ఎందుకు, సో అంటే సో ఆ యొక్క జైలు అనమాట. అంటే సైబీరియా ప్రాంతం అంటే నార్థన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది రష్యా అనమాట. ఆ ప్రాంతాన్ని సైబీరియా అని అంటారు. అక్కడ పూర్తిగా చలి విపరీతమైన నార్థన్ పోల్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ కోల్డ్ అనమాట. మరి ఈ కోల్డ్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అక్కడికి అంటే ఎవరైతే దేశద్రోహులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ ప్రాంతానికి పంపించేసేటువంటి అనమాట. సో విఐ లెనిన్ అనేటువంటి వాడిని సైబీరియాకి పంపించేశారు. ఓకేనా. సో ఆ విధంగా సైబీరియాకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా వాడు లెనిన్ పేరు మార్చుకున్నాడు. బట్ ఎనీహో హీ వాస్ కాట్ అండ్ వాజ్ ఇంప్రిజన్డ్ అండ్ వాజ్ సెంట్ టు ది సైబీరియాకి పంపించేశారు. సూన్ ఆఫ్టర్ గోయింగ్ టు ది సైబీరియా దేర్ ఇట్ సెల్ఫ్ హీ డెవలప్డ్ ద కమ్యూనిస్ట్ ఐడియాస్. అతను మరి అక్కడే అతను ఏం చేసినాడంటే కమ్యూనిస్ట్ ఐడియాస్ అనేటువంటిది డెవలప్ చేసుకున్నాడు. హూ డెవలప్డ్ ద కమ్యూనిస్ట్ ఐడియాస్, విఐ లెనిన్ developed the communist ideas. Where he developed the communist ideas? So in Siberia itself. సైబీరియాలో యాక్చువల్గా ముందు నుంచినే అతనికి ఇక్కడ కమ్యూనిస్ట్ ఐడియాస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అన్న కూడా అందులో భాగంగానే ఉన్నాడు కాబట్టి సో ఇతనే వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ఇతని మీద ఉంది, విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి మీద. సో విఐ లెనిన్ వాజ్ డెవలప్డ్ ద కమ్యూనిస్ట్ ఐడియా. మరి ఈ విషయంలో సో అక్కడ అతనికి మనకి ఫుల్ సపోర్టివ్గా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు క్రూప్స్కయా అని మనం చెప్పుకుంటాం. క్రూప్స్కయా. సో ద స్పెల్లింగ్ మేబీ రాంగ్ నాన్న, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ రష్యన్ స్పెల్లింగ్స్ ప్రకారం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రాపర్లో కాబట్టి నేను ఈ విధంగా రాశాను, క్రూప్స్కయా. ఓకేనా. సో ఇన్ ది డెవలపింగ్ కమ్యూనిస్ట్ ఐడియాస్ అండ్ హిజ్ వ్యూస్కి మొత్తం అంతా కూడా వాజ్ ఫుల్లీ సపోర్టెడ్ బై క్రూప్స్కయా. లేటర్ విఐ లెనిన్ గాట్ మ్యారేజ్ విత్ దట్ గర్ల్ క్రూప్స్కయా ఓన్లీ అని మనం చెప్పుకుంటాం. ఆమెనే వివాహం చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. సరే. సో తర్వాత మనకి సో అట్లా జరిగిన తర్వాత ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ది సైబీరియా నుంచి ఇతను వచ్చేసిన తర్వాత సూన్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ది సైబీరియా ఏం చేశానన్నా అంటే ఇతను మనకి ఒక పొలిటికల్ పార్టీ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. he so established a political party called మనకి బోల్షివిక్ పార్టీ.
యాక్చువల్లీ బిఫోర్ దట్ ఈ బోల్షివిక్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ముందే అతను సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అనేటువంటి దాన్ని మీలో చేరతాడు అతను. బట్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ వ్యూస్, ఆ వ్యూస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండడంతో హీ కెమ్ అవుట్ ఫ్రమ్ ది పార్టీ. సో అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ బోల్షివిక్ పార్టీ. ఓకేనా, బోల్షివిక్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా అతను ఇస్క్రా అనేటువంటి ఒక పత్రికకు ఎడిటర్గా కూడా అతను వర్క్ చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా, బోల్షివిక్ పార్టీకి ఏర్పాటు చేశాడు. సో ఈ బోల్షివిక్ పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఏం చేశాడు? సో బై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యుయేషన్, యాక్చువల్లీ ద ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, విచ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వాజ్ హెడెడ్ బై ది ప్రిన్స్ లవ్. సో ఆఫ్టర్ ది ఫిబ్రవరి రెవల్యూషన్, సో ది ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ గాట్ బ్యాడ్ నేమ్ అని మనం చెప్పుకున్నాం, అది అన్పాపులర్ అయింది అని మనం చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ వే ద కెరెన్స్కీ గవర్నమెంట్ ఆల్సో బికమ్ అన్పాపులర్. సో ఎందువల్ల అంటే బికాస్ దే ఫర్గాట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది పీపుల్. సో ప్రధానంగా వాళ్ళు ఏమి అంటే వాళ్ళు యాక్చువల్లీ దే ఫెయిల్డ్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ మెన్షివిక్స్ కానీ లేదంటే ప్రిన్స్ లవ్ కానీ. సో దే ఫర్గాట్ ది ఐడియాస్ ఆఫ్ ది పీపుల్. ఆ ప్రజల యొక్క వ్యూస్ అనేవి కానీ ప్రజల యొక్క ఐడియాస్ అనేటువంటి ఏవి అనేది వాళ్ళు కనుక్కోలేకపోయినారు. సో అది అడ్వాంటేజ్గా చేసుకున్నాడు బోల్షివిక్ పార్టీ లీడర్ అయినటువంటి లెనిన్ అని మనం చెప్పుకుంటాం. సో లెనిన్, సో మనకి హీ టుక్ సో ద అన్పాపులర్, మనకి మెన్షివిక్ పార్టీ యొక్క అన్పాపులర్ని అడ్వాంటేజ్గా చేసుకున్నారు. అండ్ హీ క్రిటిసైజ్డ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ అనేటువంటి చేసేటువంటి చర్యలన్నింటినీ విమర్శించాడు, బాగా విమర్శించాడు అనమాట. విమర్శించి విఐ లెనిన్ సో ప్రామిస్డ్ ద పీపుల్. మనకు తెలుసు యాజ్ యూజువల్గా ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటారో, సో ద రూలింగ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం పనన్నా చేయని అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళు తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అన్నారంటే రేపు పొద్దున వీళ్ళు గెలవరు కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ విఐ లెనిన్ ఆల్సో ఏం చేశాడంటే క్రిటిసైజ్డ్ ద పాలసీస్ ఆఫ్ ది మెన్షివిక్ గవర్నమెంట్ లేదా కెరెన్స్కీ గవర్నమెంట్ ఏదైతే తీసుకొని వచ్చిందో, సో దోస్ ఆల్ ది మనకి పాలసీస్ వర్ క్రిటిసైజ్డ్ బై ది విఐ లెనిన్ అని మనం చెప్పుకున్నాం. ఆ విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి క్రిటిసైజ్ చేసి సో అతను సో ఏం చేశాడంటే ప్రజలకి 4 ప్రామిసెస్ అనేటువంటి చేశాడనమాట. సో ఏం చేశాడన్న అంటే ద 4 ప్రామిసెస్ అని మనం చెప్పుకుంటాం. 4 ప్రామిసెస్ చేశాడు. అయ్యా, సో ఇఫ్ ఐ విల్ కమ్ టు ది పవర్, నేను కానీ అధికారంలోనికి వచ్చినట్లయితే నేను మీకు ముఖ్యంగా 4 అంశాలు చెప్తాను. ఈ 4 అంశాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాను. ఓకేనా, ప్రామిసెస్ చేశాను. సో ప్రామిస్ నెంబర్ 1, సో ఇమ్మీడియట్ ఎండ్ ఆఫ్ ది వార్. ఇమ్మీడియట్ ఎండ్ ఆఫ్ వార్. ఫస్ట్ వస్తానంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా యుద్ధాన్ని నేను ఆపేస్తాను. ఎందుకు ఆపేస్తాను? మన రిసోర్సెస్ అన్నీ యుద్ధానికి పోతున్నాయి కాబట్టి మనమే సస్తాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ పుట్ అన్ ఎండ్ టు ది వార్ బికాస్ all our natural resources or natural commodities or the whatever the food, మనకి ఏదైనా క్లోత్స్, ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ టు ది మిలిటరీ. ఓకేనా, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇన్ ది వార్ కాబట్టి అది స్టాప్ చేస్తాం. రెండోది ఫుడ్ టు ది స్టార్వింగ్ పీపుల్. ఇది తను ప్రధానంగా చేసినటువంటి పని, ఫుడ్ టు ది స్టార్వింగ్ పీపుల్. ఇక్కడ మనకి ప్రిన్స్ లవ్ అని యాక్చువల్గా ఈ ఫస్ట్ రెవల్యూషన్ రావడమే షార్టేజ్ ఆఫ్ ది ఫుడ్తో వచ్చింది. హంగర్ స్ట్రైక్ ఏమని చెప్పుకున్నాం, గుర్తుందా మనకి? హంగర్ స్ట్రైక్తో వచ్చింది. అంటే ప్రజలు ఇక్కడ ఆకలిగా ఉన్నారు, అయ్యా తినడానికి తిండి లేదయ్యా బాబు అనే ఉద్దేశంతో యుద్ధం స్టార్ట్ అయింది. ఆ స్ట్రైక్ స్టార్ట్ అయింది. స్ట్రైక్ స్టార్ట్ అయిన తర్వాత రెవల్యూషన్ అయింది. రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రాజును అరెస్ట్ చేశారు. రాజును అరెస్ట్ చేసి బంధించి చంపేశారు. వాళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు, ప్రిన్స్ లవ్ అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది, ప్రొవిజనల్ గవర్నమెంట్ అనేటువంటిది. ఎందుకు ఇవన్నీ చేశారు? బికాస్ ఈ షార్టేజ్ ఆఫ్ ది ఫుడ్. ప్రధానంగా ఫుడ్ లేదు, తినడానికి తిండి లేదు. ముఖ్యంగా ఆ తినడానికి తిండి లేదయ్యా, తిండి పెట్టండి అంటే ఆ తిండి గురించి ఒక్కడు మాట్లాడలే. ఎవరు? ప్రిన్స్ లవ్ మాట్లాడలేదు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కెరెన్స్కీ గవర్నమెంట్ కూడా మాట్లాడలేదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, ఫుడ్ టు ది స్టార్వింగ్ పీపుల్. అయ్యా ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఆహారం ఇస్తాను. సో పాయింట్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ల్యాండ్ టు ది పీజెంట్స్. ల్యాండ్స్ టు ది పీజెంట్స్. ఇక్కడ మనకి సర్ఫ్డమ్ అని మనం చెప్పుకుంటాం కదా నాన్న. సర్ఫ్స్ దే డోంట్ హ్యావ్ ల్యాండ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం రష్యన్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 2 parts. సో ల్యాండ్ లార్డ్స్ అండ్ నోబుల్స్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద సర్ఫ్డమ్. సో ద సర్ఫ్డమ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్
అండ్ దే హ్యావ్ టు డూ ది వర్క్ ఇన్ ద అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్ అండ్ నోబెల్స్. కాబట్టి అయ్యా ఎన్ని రోజులు మీకు భూమి లేకుండా ఇతర పొలాల్లో పోయి పనిచేస్తారు ల్యాండ్ లార్డ్స్ నోబెల్స్ యొక్క భూముల్లో. సో కాబట్టి నేను భూములన్నీ కూడా మీకు పేద ప్రజలకు పంచిస్తా, అదొక ప్రమాణం చేశాడు. అడిగి 3 అయినాయి. 4వది పవర్ టు ది సోవియట్స్. పవర్ టు సోవియట్స్ అన్నిటికీ కూడా నేను పవర్ ఇస్తాను అని అన్నాడు. సో దీస్ వర్ ద 4 ప్రామిసెస్ మేడ్ బై ది విఐ లెనిన్ సో టు ది పీపుల్ ఆఫ్ రష్యా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కెరెన్స్కీ గవర్నమెంట్ బికమ్ అన్పాపులర్ అండ్ ది ప్రిన్స్ లవ్ గవర్నమెంట్ ఆల్సో బికమ్ అన్పాపులర్, సో దట్ ఇన్ దట్ పర్టికులర్ టైం సో ఏమైపోయింది ఇక్కడ, by taking advantage of this situation, so the Bolshevik party leader V.I. Lenin or the Vladimir Ilyich Lenin had criticized the government so had given 4 promises to the people. Among those, the first one is the immediate end of the war, and second one is the food to the starving people, and third one is the land to the peasants or peasantry, and fourth one is the power to the Soviets. ఈ విధంగా 4 ప్రమాణాలు అనేటువంటిది ఇతను చేయడం అనేటువంటిది జరిగింది అని మనము చెప్పుకుంటాం నాన్న. ఓకేనా. సో మరి తర్వాత ఏమైంది ఏం కథ అనేటువంటిది ఆల్రెడీ దిస్ ఇస్ 759 అన్న. సో ఇట్స్ ఆల్రెడీ 8 o'clock అవుతున్నది. సో కాబట్టి I will close this session nana, and it will be continued tomorrow ma. Okay na. So if you have any doubts nana, so you just ask me now, so I will clarify you ma. Okay na. సోవియట్ అని అన్నాం నాన్న. యాక్చువల్గా ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్లో మనకి చూడనా యుఎస్ఎస్ఆర్లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని సోవియట్స్ అని మనం చెప్పుకున్నాం. అంటే అక్కడ కొన్ని రాజ్యాలుగా ఉన్నాయి. రష్యా అనేటువంటిదంతా కొన్ని రాజ్యాలుగా విభజింపబడింది. దాన్నే సోవియట్లు అని అంటారు. అక్కడ ఉన్నది ఏమంటారంటే సోవియట్స్ అని అంటారు. ఓకేనా, సోవియట్స్ అని అంటారు. సో దాన్నే సోవియట్స్ అని అంటారు నాన్న. లెనిన్ sir is concluding the class. Okay. Meaning of Soviet. Hello Nana, if you have any doubts ma, you just ask me, I will clarify you అని చెప్పానా. క్విజ్ అంటున్నారు నాన్న. క్విజ్ అనేది టైం 8 అయింది నాన్న. డౌట్స్ క్లారిఫికేషన్ కోసం టైం ఇస్తాను. ఓకేనా. క్విజ్ అనేది ఆఫ్టర్ ది యూనిట్ మనం ఎట్లాగో కండక్ట్ చేసుకుంటాం కాబట్టి క్విజ్లో అప్పుడు యూనిట్ మొత్తం అంతా కవర్ అవుతుంది. వై రష్యా యూజ్డ్ సెపరేట్ క్యాలెండర్ అన్న. యాక్చువల్గా వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు ట్రెడిషనల్ నుంచి ముందు ఓల్డెన్ డేస్ నుంచి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారనమాట. మనకు కూడా డిఫరెంట్ క్యాలెండర్స్ ఉన్నాయి కదా మనకి. మనం ఇండియా ఆల్సో ఫాలోయింగ్ డిఫరెంట్ క్యాలెండర్స్ అనమాట. మనకి శకయుగము అని అంటాం మనం. మామూలుగా డిఫరెంట్ క్యాలెండర్స్, మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది డిఫరెంట్ క్యాలెండర్స్ అనేటువంటిది మనం ఫాలో అవుతాం అనమాట. అట్లా గ్రిగోరియన్ క్యాలెండర్ కాకుండా రష్యన్స్ అనేటువంటి వాళ్ళు ఓల్డ్ రష్యన్ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్ అనేటువంటిది ఫాలో అవుతున్నారన్న. సో దట్ ఈస్ ద రీజన్. ఓకేనా సార్. లెనిన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అన్న? నన్ను రష్యానా. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం రష్యా. హీఈస్ ద హెడ్ ఆఫ్ ది, సో హీఈస్ ద లీడర్ ఆఫ్ ది రష్యా. యూఎస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్ఎస్ఆర్. మనకి యుఎస్ఎస్ఆర్కి ఇతనే కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ద్వారా ఇతనే అధికారంలోకి వస్తాడు మా. అది ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఇంకా లెనిన్ గురించి మాత్రం ఇంకా ఇంట్రొడ్యూస్ చేసామంతే. జస్ట్ 4 ప్రామిసెస్ అనేవి. తర్వాత ఏమయ్యా ఏం కదా అనేటువంటిది టుమారో క్లాస్లో మనకి జరుగుతుంది మా. అమరేష్ కోటి సార్, ఈజ్ దేర్ ఎనీ కంట్రీ విచ్ యూజ్ జూలియన్ క్యాలెండర్ అప్ టు నౌ? లేదు నాన్న, ఇప్పుడంతా కూడా గ్రిగోరియన్ క్యాలెండర్, ఇంటర్నేషనల్ క్యాలెండరే వాడుతున్నారు నాన్న అందరూ కూడా. ఓకే, ఇంకా నాన్న ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా? వేర్ ఈజ్ సైబీరియా? సైబీరియా అనేటువంటిది ద నార్థన్ పార్ట్ ఆఫ్ ది రష్యా అన్న. అంటే నార్త్ పోల్కి రష్యాలోని నార్థన్ పార్ట్ అంతా కలిపి మనకు సైబీరియా అని అంటాం నాన్న. సెర్బియా కాదుమా. సెర్బియాకి సైబీరియాకి చాలా తేడా ఉంది నాన్న. మీకు కన్ఫ్యూజ్ అయ్యేది నాన్న. సెర్బియా అనేటువంటిది ఆర్చిడ్యూక్ ఫెర్డినాండ్ను హత్య చేసిన దేశం ఇది సెర్బియా. సైబీరియా ది నార్థన్ పార్ట్ ఆఫ్ ది రష్యా. ఇది సైబీరియా, ఇది సెర్బియా. సో రెండు మీరు కన్ఫ్యూజ్ కాదండి నాన్న. ఓకేనా, అది వేరే ఇది వేరే. ఓకేనా. వై రష్యా సపరేట్ క్యాలెండర్? అది ఎందుకు ఉంది అంటే వాళ్ళ ముందు నుంచి అది ఫాలో అవుతున్నారు కాబట్టి అది వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు. తర్వాత 1918లో గవర్నమెంట్ మారిన తర్వాత, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత
అంటే జారిజం ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నారు. జారిజం తర్వాత కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చింది. ఆఫ్టర్ ది కమ్యూనిస్ట్ రెవల్యూషన్ సో దే చేంజ్ ఇన్ టు ది గ్రిగోరియన్ క్యాలెండర్ అన్న. గ్రిగోరియన్ క్యాలెండర్కి మారారు. చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే అన్న, ఓకే సార్. ఎనీ కంట్రీ హ్యావ్ సపరేట్ క్యాలెండర్ నౌ. మేబీ నన్ను ఉండొచ్చు. యాక్చువల్గా ఎన్ని ఉన్నప్పటికీ కూడా సో ఇంటర్నేషనల్ క్యాలెండర్ అయితే తప్పనిసరిగా ఫాలో అవుతున్నారు అనమాట. ద ప్రామిసెస్ విచ్ ఆర్ సెడ్ బై లెనిన్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏప్రిల్ థీసిస్. ఏప్రిల్ థీసిస్ అనేటువంటిది ఏప్రిల్ థీసిస్ అని అంటారా నాన్న? ఓకేనా? ఐ డోంట్ నో దట్ వన్. యాక్చువల్లీ ఏదైతే ద పాలసీస్ విచ్ వర్ టేకెన్ బై ది ఇక్కడ కెరెన్స్కీ ఆర్ ది ప్రెన్స్ లా వర్ ఫెయిల్డ్ సో దట్ దే బికమ్ అన్పాపులర్ బై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్. ఇతను ఏం చేస్తాడంటే ఇతను ప్రమాణాలు చేశాడు అనమాట. ఓకేనా? అది మనం చెప్పుకున్నటువంటిది. ఓకేనా? ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్ నాన్న. అన్నీ ఇక్కడ మనం చదవాలంటే కుదరదు కాబట్టి సో ఐ విల్ క్లారిఫై. సో ఇఫ్ యూ పుట్ ఇన్ కామెంట్ సెక్షన్ నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. స్టే హోమ్, స్టే సేఫ్. Thank you very much, my dear students. Thanks for patience listening, and also we are very much thankful to you, Sunil sir, for giving a great classes. నిజంగా ప్రతి ఒక్క అంశాన్ని ఎవ్రీథింగ్ టచ్ చేసుకుంటూ మీకు ఎటువంటి డౌట్ లేకుండా క్లారిఫై చేసుకుంటూ పోతున్నాడు. అలాగే డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ గ్రేట్ క్లాస్. నిజంగా ఇలాంటి క్లాస్ దొరకడం పిల్లలకి అదృష్టము. అండ్ చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ ఏమంటే ఫ్రమ్ యాజ్ ద రిక్వెస్ట్ బై ద స్టూడెంట్స్ వీఆర్ చేంజింగ్ ద మ్యాథమెటిక్స్ క్లాస్ ఇన్ ద మార్నింగ్ సెషన్ to 8 to 9 now. 8 to 9 the class will be 8 to 8:45 or 8:15 now. So the morning mathematics class will start at 8. Okay, I think as per your request the sir changed the timings, and also as usual we will continue remaining classes sir as usual. Okay, thank you very much. Now stay home, stay safe. Thank you very much sir.